అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేశారని, పొట్టి శ్రీరాములు తెలుగువారి ఆత్మగౌరవమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. అమరజీవి చిరస్మరణీయులని, ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాముల చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల జయంతిని అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. పొట్టి శ్రీరాముల కృషి తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడం, కర్నూలు రాజధానిగా పెట్టడం, ఆయన పేరున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని ఏర్పాటు చేయడం, విద్యా సంస్థలు, రోడ్డు, భవనాలు, వీధులను ఏర్పాటు చేయడం జరిగిందని, తెలుగు రాష్ట్రం ఆయన చేసినటువంటి కృషిని గుర్తించిందన్నారు. పొట్టి శ్రీరాముల కృషి వల్లనే రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. పొట్టి శ్రీరాములు గారి గురించి, వారి యొక్క జీవితం గురించి, వారి యొక్క పోరాటం గురించి చాలా వివరంగా మనం వివరించడం జరిగింది. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతిని అధికారిక పక్షంగా చేయమని ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా పొట్టి శ్రీరాములు గారి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనం దాదాపుగా దైనందిక జీవితంలో ప్రతిరోజు కూడా పొట్టి శ్రీరాములు గారు స్మరించుకుంటూనే మనం ఉంటాం. ఎందుకంటే ఈరోజు తెలుగు వారందరూ, తెలుగు భాష మాట్లాడుతున్న వారందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండి ఒక రాష్ట్రంలో జీవించడానికి కారకుడు అయిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి మనం స్మరించుకుంటూ అది మన బాధ్యత. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని, భాషాపరంగా రాష్ట్రాలు కావాలని మొట్టమొదటిసారిగా దేశంలోనే ఉద్యమం చేసి తెలుగు వారందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి తెలుగు వారందరికీ కూడా ఒక సపరేట్ స్టేట్ కావాలి, రాష్ట్రం కావాలి, మేము సొంతంగా మేము రాష్ట్రాన్ని పరిపాలించుకున్న శక్తి సంబంధించిన తెలుగు వారు ఉన్నాయి, కానీ మాకు సపరేట్ రాష్ట్రం కావాలని ఆ రోజుల్లోనే ఇందాక జాన్ గారు చెప్పినట్టుగా కొన్ని ఆటంకులు ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా, వారు ఇంకా చెప్పాలంటే అతని సహచరులు కూడా అతను సహకరించిన పరిస్థితుల్లో కూడా అతను ఒంటరి పోరాటం చేసి ఈరోజు దాదాపు 7 కోట్ల పైన మన తెలుగువారు ఒక ఆత్మగౌరవంతో జీవించడానికి కారకుడు పొట్టి శ్రీరాములు గారు. మనం ఆయన స్మరించుకోవడం అనేది మన బాధ్యత. మనకు ఆయన ఇచ్చిన గౌరవం ఇది. ఇంతవరకు గతంలో మద్రాసీలుగా పిలిచే సందర్భాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే మీరు మద్రాసీలుగా అని చెప్పి సంబోధించే సందర్భాల్లో ఈరోజు తెలుగు వారు, ఆంధ్రప్రదేశ్ వారు అని పిలుచుకునే పరిస్థితిని కలగజేసిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన స్మరించుకుంటాం, అలాగే ఆయన గౌరవించుకుంటాం. మనం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. మన ప్రభుత్వం కూడా ఆయన పేరు మీద ఒక జిల్లాను కూడా జిల్లాకు ఒక పేరు కూడా పెట్టడం కూడా జరిగింది. అది ఆయన మనం ఇస్తున్న సముచిత స్థానం. అటువంటి వ్యక్తిని మరి చూడడానికి ఇప్పుడు ప్రభుత్వం వారు దీన్ని రాష్ట్ర పండుగగా, స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేసి ఆ వ్యక్తిని గౌరవించుకునే అవకాశం కలగజేసినందుకు ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పొట్టి శ్రీరాములు గారి యొక్క జీవిత గాథ, ఆయన యొక్క పోరాట ప్రతిమ మనకి తెలుగు వారిగా మనకి ఆయన ఇచ్చిన గౌరవం కలగజేసిన గౌరవానికి ఆయనకి నిజమైన